ప్రేమిస్తాము. కీర్తనలు 91వ కీర్తన ఉంది కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించెదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. హల్లెలూయా. దేవుని నామాన్ని ఎవరైతే ఎరిగిన వారిగా ఉంటారో, దేవుని శక్తిని ఎవరైతే ఎరిగిన వారిగా ఉంటారో, దేవుడు అంటే వారిని అందరి ఎదుట ఘనముగా దేవుడు వచ్చబోతున్నాడు. హల్లెలూయా. అందరి ఎదుట ఘనముగా దేవుడు, సాక్షిగా దేవుడు అని వాడుకునే దేవుడే ఉన్నాడు. ఈరోజు నీవు నేను దేవుడు ఎక్కువగా మనం ప్రేమించాలి. తక్కువగా ప్రేమిస్తే దానికి తగిన ప్రతిఫలమే నీకు వస్తుంది. ఆ పాపాత్ములైన స్త్రీ అంట ఎక్కువగా దేవుడు ప్రేమించిందంట. ఎక్కువగా ఆయన ప్రేమించి ఆయన సన్నిధిలో ఉన్నది కనుక ఆమె విస్తారమైన పాపాలన్నీ కూడా దేవుడు క్షమించేశాడు. హల్లెలూయా. నీ యొక్క పాపములు, నా పాపములు దేవుడు కడిగి వేయాలంటే ఆయన సన్నిధిలో ఎక్కువగా దేవుడు మనం ప్రేమించాలి. నువ్వు మనుషులు ప్రేమించడం కాదు, నీ ఇంటిని ప్రేమించడం కాదు, నీ భర్తను ప్రేమించడం కాదు, కానీ నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించే స్త్రీగా ఉండాలి. సహోదరు సాక్ష్యం ఇచ్చాడు, దేవుడు మీ పట్ల చాలా గట్టిగా నిలబడిపోయాడండి అన్నాడు. హల్లెలూయా. కార్యాన్ని జరిగించి అక్కడ చెప్పినప్పుడు హైదరాబాద్ లో ఒక సహోదరుడు అన్నాడు, దేవుడు మీ విషయంలో చాలా గట్టిగా నిలబడిపోయాడు, ఎందుకంటే అంత ఘోరమైన అపాయం నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించారు. హల్లెలూయా. మరణము తప్పించిన యెహోవా వర్షము. హల్లెలూయా. ఈ విషయంలో, నా విషయంలో దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడైన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీవు నేను ఎక్కువగా దేవుడు ప్రేమించాలి, దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, నిజంగా నీ జీవితంలో, నా జీవితంలో వస్తున్న ప్రతి అపాయం నుంచి కూడా తప్పించడానికి గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. విషయంలో కూడా తన సహోదరి ఫోటో చూపించి వచ్చినప్పుడు, ఇంకా ఫోటో చూపించలేదు, తన ఫేస్ ఎలా మారిపోయిందంటే ఒక వికృతమైన రూపంలో అయిపోయింది. నేను అడిగాను, ఎవరని అడుగుతున్నాను, అడిగినప్పుడు నేనే నమ్మక అంటుంది. నిజంగా దేవుడు అంత స్థితి నుంచి దేవుడు మరలా ఆయన సన్నిధిలో సాక్షిగా బిడ్డను నిలబెట్టాడు. హల్లెలూయా. మనుషులుగా వస్తే, మనుషులుగా మనకు రాకుండా ఇంకా వస్తాయి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య అనేది వస్తూనే ఉంటది. కానీ నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకముగా యథార్థంగా జీవించినప్పుడు నీకున్న ప్రతి ఒక్క శోధనలో నుంచి కూడా ఆయన విడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరణము తప్పించిన యెహోవా వర్షము. హల్లెలూయా. నీవు నేను ఆయన చేతిలో ఉన్నాము, ఆయన యొక్క చేతిలో మనం ఉన్నాము కనుక దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. యోబు జీవితంలో శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కానీ యోబు ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని చెప్పి దేవుడు ఎక్కువగా యోబు స్తుతించాడండి. ఎక్కువగా యోబు దేవుడు ప్రేమించేవాడు కనుక, దేవుడు ఎక్కువగా ఘనపరిచేవాడు కనుక యోబుకు శ్రమలు వచ్చినప్పటికీ దేవుడు ఏం చేశాడు, ఆ శ్రమలన్నింటిలో నుంచి కూడా దేవుడు యోబును తప్పించాడు. హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదం యోబుకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన కోల్పోయిన దాన్ని మరలా సమృద్ధిగా దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. ఆయన ముందు అనుకున్న ఆస్తి కంటే ఇప్పుడు డబల్ అయిపోయింది. డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ యోబుకు దేవుడు ఇచ్చాడు. ఎందుకు జరిగిందంటే యోబు ఎక్కువగా దేవుడు ప్రేమించేవాడు. ఆ ప్రేమ యోబు భార్యలో మనం చూడట్లేదు, ఇంకెక్కడ లేదు, కానీ యోబులో ఎక్కువగా దేవుడు ప్రేమించే మనసు మనం చూస్తున్నాం. ఈరోజు నీ భర్త మరి ఎలా ఉన్నప్పటికీ నీవు ఎక్కువగా దేవుడు ప్రేమించాలి. నీ భర్తను బట్టి నువ్వు కృంగిపోకూడదు. నా సహోదరి ఫోన్ చేశారు, ఆనందపురం నుంచి విశ్వాసం. ఆ బాబుకి కొంచెం హెల్త్, పెద్ద వయసే, మ్యారేజ్ కాలేదు, కానీ కొంచెం మైండ్ కొంచెం సరిగా లేకపోవటం వల్ల ఇప్పుడు తీసుకుని వెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో ఆ బిడ్డను చేర్చారు. నా తల్లి గారు ఫోన్ చేశారు నాకు. ఆవిడ మంచి ఉద్యోగం, మంచి టీచర్, ఆవిడ గవర్నమెంట్ స్కూల్లో టీచర్. ఇప్పుడు నెక్స్ట్ ప్రమోషన్ కూడా ఉంది ఆవిడకి. మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్న కుటుంబం. ఈ సహోదరి ఫోన్ చేసి, అమ్మా ఇలా ఉంది, బాబుని ఇలా జాయిన్ చేస్తాను తెలుసు కదా మీకు, ప్రార్థన చేయండి అని చెప్పి చేస్తున్నామమ్మా అన్నాను. అయితే మన సండే ఈవిడైతే చర్చికి వస్తుంది, కానీ వాడు తండ్రి గారు చర్చికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, నా కొడుకుని తీసుకొని వెళ్ళి నువ్వు అక్కడ పెట్టేస్తావు, వాడు వస్తేనే కానీ నేను మరలా చర్చికి రాను, వాడు మరలా మందిరానికి నా ఎదుటికి వస్తేనే కానీ నేను మందిరానికి రాను అని చెప్పి ఆ తండ్రి బెగబెట్టుకొని కూర్చున్నాడంట.
ఆవిడంటుందమ్మా ఒకసారి అంకుల్ ఫోన్ చేయండి, మీరు మాట్లాడితే వస్తారు కదా చర్చికి సండే అని చెప్పి. నేను చేస్తానండి. చూసారా, ఆ సమస్య వచ్చినప్పుడు అప్పుడు సహోదరితో అన్నాను, తండ్రిగా ఆయన ఏం చేయాలి? దేవుడి పాదాలు పట్టుకొని బ్రతిమలాడాలి. హల్లెలూయా. కష్టం వచ్చింది కదా, బాధ వచ్చింది కదా, శ్రమ వచ్చింది కదా, దేవుడి విడిచిపెట్టం కాదు. చాలా మంది చేస్తున్న పని అదే. కష్టం వస్తే దేవుడి సన్నిధి విడిచిపెట్టేస్తున్నాం, బాధ వస్తే దేవుడి సన్నిధిని కోల్పోతున్నాం. యోబును చూడండి, శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన యెహోవాను స్తుతించిన యోబు మానలేదు. హల్లెలూయా. దేవుడు కనపరిచిన యోబు మానలేదండి, అది దేవుడు చూశాడు. ఇంకా దేవుడు కూడా మనందరినీ కూడా దేవుడు కన్నులారా పరిశీలిస్తున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు పై రూపాలు చూస్తారు, ఈ పైన దీన్నే చూస్తారు, కానీ దేవుడు అంటారు హృదయాంతరంగాన్ని పరిశోధించే దేవుడు. హల్లెలూయా. ఈ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన కూడా ఎరిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అటువంటి సర్వశక్తి గల దేవుడు మనం సేవిస్తున్నాం. నీవు నేను సేవించిన సామాన్యమైన వ్యక్తులు కాదు, సమస్తమును పరిశీలిస్తున్న దేవుడైన యేసయ్యను మనం ఎరిగి ఉన్నాం. హల్లెలూయా. యోబును దేవుడు చూసి, నిజంగా హృదయాన్ని దేవుడు చూసి, నా కుమారుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చి, ఎన్ని రోగాలు వచ్చి ఆ చెర్ల పెంకు తీసుకుని గోపుకుంటా ఉన్నాడు. సహోదరు బ్యూలా సాక్ష్యం ఇచ్చింది, తనకి ఎలర్జీ, మరి ఫుడ్ పాయిజన్ అయిపోయి మరి ఎలర్జీలో వచ్చినప్పుడు కొంత సమయానికే తను అంత బాధపడి ఉంటే యోబు 9 నెలలు ఆ శ్రమను అనుభవించాడంట. హల్లెలూయా. అయితే చరిత్ర రాసిన విషయం ఏంటంటే, యోబు పడిన దినాలంటే, శ్రమ పడిన దినాలు 9 నెలలంట. 9 months యోబు శ్రమ అనుభవించాడు. ఒక రోజుకి 2 రోజులకి మనం ఎంత తల్లడిల్లిపోతాం, అయ్యో నాకేంటి ప్రభు, ఈ కష్టం ఏంటి, రోగం ఏంటి, ఈ దొద్దులేంటి, జ్వరం ఏంటి అని దీనికే బాధపడదు. కానీ నిజంగా యోబు 9 నెలలు ఆ శ్రమలు అనుభవించిన తర్వాత, ఆ కష్టాలు అనుభవించిన తర్వాత దేవుడు యోబును తీసుకుని వెళ్ళి అద్భుత రీతిగా ఆయన కొరకు బలమైన సాక్షిగా దేవుడు యోబును వాడుకున్నాడు. హల్లెలూయా. విలువైన సువర్ణము వలె యోబుని దేవుడు మార్చాడండి. హల్లెలూయా. యోబు ఒక మాట అంటాడు కదా, అగ్నిలో వేసినప్పుడు అది ఎలాగైతే ఆ వేడికి అది మంచిగా శుద్ధముగా తయారయ్యి బయటకు వస్తుందో, నా జీవితాన్ని కూడా దేవుడు అట్టే రీతిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అగ్ని అనే పొరుగులో నేను ఉన్నాను, అగ్ని అనే పుటమిలో నేను వేయబడి ఉన్నాను. నా దేవుడు నన్ను సువర్ణముగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. శుద్ధమైన సువర్ణముగా నా దేవుడు నన్ను మార్చబోతున్నాడు. శుద్ధమైన సువర్ణం 24 carats గోల్డ్ ఎలా ఉంటుంది? దగ్గ మెరిసిపోతుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి తెలుస్తుంది, తెలుసా లేదా? ఎలా మారిపోతుంది? దగ్గ మెరిసిపోతుంటది. షాపులకి వెళ్ళి కూడా ఏమంటారు, 24 carats గోల్డ్ చూపించని అంటాడు. చీపు కొంచెం రాగి, ఇనుము, ఎత్తడి కలిసిపోయినా కూడా అమ్ముతారు షాపుల్లో. కానీ స్వచ్ఛమైన బంగారం మాకు కావాలని అడుగుతాం. యోబునంట దేవుడు అలాగ మార్చేశాడు. హల్లెలూయా. ఒక విలువైన వ్యక్తిగా దేవుడు మార్చాడండి. ఒక విలువైన ఒక సాక్షిగా దేవుడు యోబును అందరి ఎదుట కూడా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సంతోషం ఆ రోజు. యోబును చూసి ఎంతమంది దేవుడు నమ్ముకున్నారు, యోబును చూసి ఎంతమంది ప్రభువును అంగీకరించారు, యోబును చూసి ఎంతమంది యోబు వెళ్ళే మార్గంలో వచ్చారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో వస్తున్న శ్రమలు బట్టి, బాధలు బట్టి, కష్టాలను బట్టి మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. మనల్ని కూడా దేవుడు ఒకరోజు సువర్ణముగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను చూసిన వారు అనేక మంది దేవుడు మార్గంలోకి వచ్చే దినాలు దగ్గరలోనే ఉన్నాయి. హల్లెలూయా. అయ్యా, నా జీవితంలో నాకు వచ్చిన శ్రమలు, అయ్యా నన్ను సాక్షిగా నిలబెట్టడానికి మీరు నాకు ఇది అనుమతించారు. హల్లెలూయా. కుంగిపోకూడదండి. చాలా మంది కుంగిపోతున్నారు. అపవాది ఏం చేస్తున్నాడంటే బలహీనపరుస్తున్నాడు. నాకే కష్టాలు, నాకే బాధలు, నాకే రోగాలు, నాకెందుకు ప్రభు ఇవన్నీ పెట్టావు అని చాలా మంది అపవాది అనేకుల హృదయాల్లో ఇటువంటి అవిశ్వాసాన్ని పెడుతున్నాడు, అపనమ్మకాలు పెట్టి దేవునికి దూరపరుస్తున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందో తెలుసా? దినదినము మనకి ఒక నూతనమైన బలాన్ని అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. నూతనమైన శక్తితో దేవునికి వాక్యం మనల్ని బలపరుస్తా ఉంది. కనుక దేవుని సన్నిధిని మనము కోరుకోకూడదు.
దేవుని సన్నిధిలో నిలిచే వారిని కూడా దేవుడు ఎక్కువ మనం ప్రేమించాలి. ఇంకా దేవుడు చూస్తాడు. పేతురు కూడా దేవుడు అడిగాడు కదా, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా పేతురు అని. ఇప్పుడు పేతురు ఏమంటాడు? ఎక్కువ ప్రేమిస్తున్నానయ్యా, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అందరికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. నిజంగా దేవుడు ఎక్కువగా ప్రేమించిన వారికి దేవుడు కొన్ని ఆధిక్యతను కూడా అప్పగిస్తాడు. హల్లెలూయా. అందరికీ దేవుడు అప్పగించండి. అంతమంది ఉన్నారు, అందరికీ దేవుడు శిష్యులు చాలా మంది ఉన్నారు, ఎవ్వరికి ఆధిక్యత లేదు. 11 మంది శిష్యులు ఉన్నారు, ఎవ్వరికి ఆధిక్యత లేదు. కానీ పేతురుకి ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, పేతురు అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేవాడు. హల్లెలూయా. అందరికంటే ఎక్కువగా దేవుడిని కనపరిచేవాడు. సంఘంలో చాలా మంది ఉండొచ్చు, కొంతమంది అనుకుంటే మాకు ఇది ఇవ్వట్లేదండి, మాకు ఇది అప్పగించట్లేదంటే, దేవుడు ఎక్కువగా ప్రేమించు. నీ స్థితిని దేవుడు చూస్తాడు, నీ ప్రవర్తన దేవుడు చూస్తాడు, నువ్వు దేవుడి ఎడల ఎలా జీవిస్తున్నావో దేవుడు అది చూసే దేవుడికి అప్పగిస్తాడు. మోషే జీవితంలో కూడా అహరోను ఉన్నారు, మిరియాము ఉన్నారు. కానీ ముగ్గురులో దేవుడికి ఎవరికి అప్పగించారు? ఆయనకి ఇశ్రాయేలు నడిపించే బాధ్యత మోషేకే దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. మోషే ఎటువంటి వాడండి? నోటి మాంద్యము కలిగిన వాడు. ఆ గొర్రెలతో తిరిగి 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 ఆ గొర్రెల భాష వచ్చేసింది మోషే కదా. గొర్రెలతో తిరిగితే ఏమవుతుంది? గొర్రె భాషే. గొర్రెలే కాపురి ఎలా కలుస్తాడు? అదొక రకమైన శబ్దం చేసి అరుస్తూ ఉంటాడు. ఆ భాష మోషేకి వచ్చేసింది. మోషే అంటాడు కదా, నేను నోటి మాంద్యం గలవాడనయ్యా అన్నప్పుడు, నీకు నోరిచ్చిన వాడు ఎవడు? నేనే. హల్లెలూయా. నత్తివాడిని మంచిగా చేయగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. నత్తివాడైనను పరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను ఇచ్చిన దేవా. నత్తివాడైనను పరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను ఇచ్చిన దేవా. మనములను ఆలకించవా. దేశంలో ఆదరణ కలుగచేయవా. మనములను ఆలకించవా. దేశంలో ఆదరణ కలుగచేయవా. వెనక్తివాడైనటువంటి మోషేను దేవుడు ఫరో ఎదుట నిలబెట్టి 6 లక్షల మందిని నడిపించగల సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఎక్కువగా మనం ప్రేమించాలి. దేవుడు ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు మనకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడంట.
దేవుడు కొన్ని ఆయన పని చేసే బాధ్యతల్ని దేవుడు మనకు అప్పగిస్తాడు. నువ్వు దేవుడికి ఇంకా అప్పగించట్లేదు, నువ్వు ఇంకా అదే స్థితిలో ఉన్నావంటే నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించట్లేదని అర్థం. పేతురుకి దేవుడు ఎందుకు అప్పగించాడంటే ఆ యొక్క పేతురు దేవుడు ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఆ పేతురు మీద నా సంఘాన్ని దేవుడు కట్టాడు. హల్లెలూయా. ఆ బండ మీద పేతురు బండ మీద క్రీస్తుని ఆ యొక్క సంఘాన్ని దేవుడు కట్టాడు. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలంటే పేతురులాగా దేవుడు మనం ప్రేమించాలి, యోగులాగా దేవుడు మనం ప్రేమించాలి. పరిశుద్ధులు భక్తులు నడిచిన మార్గంలో దేవా ఎక్కువగా నేను ప్రేమించే మనసు నాకు ఇవ్వండి అయ్యా, తక్కువగా ప్రేమిస్తున్నానయ్యా, అయ్యా అన్ని అయిపోయిన తర్వాత నీకు స్థానం ఇస్తున్నాను తండ్రి. అది దేవుడికి ఇష్టం లేదు. మొదటిగా నువ్వు దేవుడిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. మొదటిగా నువ్వు దేవుడిని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. మొదటిగా నీ జీవితంలో దేవుడికి గొప్ప స్థానాన్ని ఇచ్చే వ్యక్తిగా ఎప్పుడైతే ఉంటావో నీకు వచ్చే ప్రతి ఆపద నుంచి, ప్రతి భయం నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి రోగం నుంచి కూడా ఆయన విడిపించి ఆయన సన్నిధిలో నిలవబెట్టగలిగిన సమర్థుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించబడని ఆశపడుతున్నావా? నీకున్న రోగం నుంచి విడిపించబడని ఆశపడుతున్నావా? నీ కుటుంబ సమస్య నుంచి నువ్వు తప్పించబడాలి, నువ్వు ఆ బంధకాల నుంచి పైకి రావాలని ఆశపడుతున్నట్లయితే దేవుడు ఎక్కువగా మనము ప్రేమిద్దాం. దేవుడి సన్నిధిని ఎక్కువగా మనం ప్రేమిద్దాం. దేవుడి వాక్యాన్ని ఎక్కువగా మనం ప్రేమిద్దాం. నువ్వు అందరి ఎదుట ఘనముగా నిలబడాలంటే దేవుని యొక్క బలమైన నామాన్ని ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు, మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. మేము సేవిస్తున్న దేవుడు శక్తిమంతుడు. ఆయన మేము ఎరిగిన దేవుడి సమర్థుడని ఏదైనా చేయగలిగిన దేవుడు అయినాడని ఆ ముగ్గురు వ్యక్తులు కూడా రాజుగా మాట్లాడారండి. దేవుడి నామను గొప్ప చేశారు. నువ్వు దేవుడి నామను గొప్ప చేస్తున్నావా? నీ బంధువులు ఎదురు దేవుడి గురించి గొప్పగా చెప్తున్నావా? నీ స్నేహితులు ఎదురు దేవుడి గురించి గొప్పగా నువ్వు మాట్లాడుతున్నావా? ఎంతసేపు మన గొప్పతనం చెప్పుకుంటాం. నేను ఇదండి, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నా భర్త ఇది, బిడ్డలేది, ఇదే చెప్పుకుంటాం. మనం ఎక్కువ, మనం తక్కువైపోవాలి, దేవుడి నామం ఎక్కువ అవ్వాలి. హల్లెలూయా. మనం మరుగుగా ఉన్నప్పుడు, మనం మరుగైపోయినప్పుడు దేవుడి నామాన్ని మనం హెచ్చిస్తాం. మరి మరుగైపోయిన మనల్ని ఏం చేస్తాడు దేవుడు? ఆ కుమారి నువ్వు అలా ఉండవలసిన అవసరం లేదు, నువ్వు వెనకాల ఉండవలసిన అవసరం అని చెప్పి దేవుడే తీసుకుని వచ్చి అందరి ఎదుటగా దేవుడు ఘనముగా దేవుడు కనబడతాడు. హల్లెలూయా. తక్కువ అడుగుని నాకు ఏమీ లేదయ్యా, నా బ్రతుకు ఏంటి, నా స్థితి ఏంటి, నువ్వు తక్కువగా అనుకున్నప్పుడు దేవుడు అటువంటి వాళ్ళు గొప్పగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. కొంతమంది నేనేంటి, నా చదువేంటి, నా టాలెంట్లు ఏంటి, కొంచెం చదువుకుంటే వాడికి ఏమొచ్చేది, గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వం ఏం చేస్తుంది? దించేస్తుంది కిందకి, పైకి ఎదనివ్వట్లేదు. ఈరోజు నువ్వు ఎంత చదువుకున్నా, నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎన్ని టాలెంట్స్ నీలో ఉన్నా, ఎంత జ్ఞానంగా మాట ఏమంటారు మాట నేర్పరివైనా దేవుడి దృష్టిలో సున్నాయే. మనుషుల దగ్గర నువ్వు గొప్పగా ఉండొచ్చు కానీ దేవుడి దృష్టిలో నీ జీవితం సున్నా. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు అంటాడు, నాకున్నవన్నీ కూడా నేను పెట్టతో సమానంగా ఎంచుకున్నాను. హల్లెలూయా. గమ్మలయ్యలో పాదాల దగ్గర కూర్చొని పౌలు ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నవాడండి. గొప్ప జ్ఞానవంతుడు, గొప్ప జ్ఞానం పౌలుకి. చక్కగా చదువుకున్నాడు, అయినప్పటికీ ఏమంటాడు? నా జ్ఞానము పెంట కుప్పతో సమానం. మరి అటువంటి పౌలు దేవుడు ఏం చేస్తాడు? ప్రధాన అపోస్తలుడిగా దేవుడు వాడుకున్నాడు. ఎన్నో పత్రికలు రాశాడండి పౌలు, ఎన్నో పత్రికలు. ఎంతో మంది జీవితాన్ని పౌలు బలపరిచాడు, ఎన్నో సంఘాన్ని పౌలు బలపరిచాడు, ఎంతో మంది పడిపోయిన జీవితాన్ని దేవుడు పౌలు నిలబెట్టాడు. హల్లెలూయా. నువ్వు ఆ రీతిగా దేవుని తగ్గించుకోకుంటే దేవుడే నేను అందరి ఎదుట హెచ్చిస్తాడు. హల్లెలూయా. అందరి ఎదుట ఘనముగా దేవుడు నూతన ప్రాంతంలో కానీ, ఇంటి వారి మధ్యలో కానీ, నీ రక్త సంబంధుల మధ్యలో కానీ, నీ స్నేహితుల మధ్యలో కానీ ఫలానా సహోదరి గొప్పది అని చెప్పుకునే స్థానానికి దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి దేవుడు ఎక్కువగా మనం ప్రేమిద్దాం, దేవుని నామాన్ని
పూర్తిగా మనం ఎరిగిన వారిగా కొంచెం ఎరిగితే సరిపోదు, పూర్తిగా నా శక్తిని మనం ఎరగాలి. నేను సేవిస్తున్న దేవుడు అంటే గొప్పవాడు. ఈ రోగంలో ఉన్నానా, ఆ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కష్టంలో ఉన్నానా, ఆ దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. అగాధ జలములలో నుండి నా దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు అని దావీదు అంటాడండి. హల్లెలూయా. నా దేవుడు పైకి లేవనెత్తే దేవుడు సమర్థుడు అని నిజంగా దావీదు చెప్పినప్పుడు దేవుడు అదే రీతిగా దావీదు పైకి లేవనెత్తి గొప్పగా దేవుడు దావీదుని వాడుకున్నాడు. ఉదయకాల సమయంలో నీవు నేను కూడా రక్తము చేత కడగబడిన నీవు నేను ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎక్కువగా మనం ప్రేమిద్దాము. దేవుని యొక్క నామాన్ని అన్న శక్తి ఏమిటో పూర్తిగా ఎరిగిన వారిగా ఉండాలి. ఒక మాట ఉంది కదా, యెహోవా రుచి చూచి తెలుసుకోండి. యెహోవా రుచి చూసి తెలుసుకున్నప్పుడు ఆ రుచి గట్టిగా మనం చెప్తాం. హల్లెలూయా. యెహోవా రుచి చూసి తెలుసుకున్నప్పుడు గట్టిగా దేవుడి గురించి చెప్తాం. రుచి చూడకపోతే వెళ్ళామండి, ఏదో చేశాడు, అలాగే ఉంటుంది. దేవుడిని ఎరిగిన వారు ఎలా మాట్లాడతారో తెలుసా? మేము సేవిస్తున్న దేవుడు గొప్పవాడు. మేము ఆరాధిస్తున్న దేవుడు స్వస్థపరిచే దేవుడు. నేను సేవిస్తున్న దేవుడు సమర్థుడు. అలా చెప్తాం. అలాగే మన దేవుడి గురించి మనం చెప్పాలి. మనం మరుగు చేసుకుందాం. మన యొక్క స్థితిని మనం మరుగు చేసుకుని దేవుని నామాన్ని మనం హెచ్చిద్దాం. దేవుని నామాన్ని కనపరుద్దాం. ఈ ఆత్మీయాత్రలు ఒక్కరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఈ ఆత్మీయాత్ర ముందుకు సాగిపోదాం. ప్రభు ఈ కొద్దివాడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్టుగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పరమందు ఆసీనుడా, నీ ఘనమైన శ్రేష్టమైన శక్తిగల నామాన్ని బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం స్వామి. ఇదిగో దేవా, నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇదిగో అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదును, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతని ఘనపరచుదని ప్రభు నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, రోజున మేము అనేక విషయాల మేము తప్పించబడాలంటే ఎక్కువగా ప్రేమించే వారిగా ఉండాలి తండ్రి. ఎక్కువగా ప్రేమించే మనసు మాకు దయచేయండి అయ్యా. కొద్దిగా నేను ప్రేమిస్తున్నామేమో, కొద్దిగా తండ్రి నీ సన్నిధిని ప్రభు మేము ప్రేమిస్తున్నామేమో అయ్యా. ఎక్కువగా నేను ప్రేమించలేని వారిగా అయ్యా నీ సన్నిధిలో మేము ఉంటున్నామేమో యేసయ్యా. రైతు మమ్మల్ని అందరినీ కూడా క్షమించండి. శ్రమలలో కూడా విడిచిపెట్టలేదయ్యా, ఆ కష్టములను విడిచిపెట్టలేదయ్యా, ఆ రోగములో ఉన్నప్పటికీ విడిచిపెట్టలేదయ్యా. దేవుడు గొప్పవాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు నా దేవుడికి చెందిన కాక అయ్యా. యోగుని స్తుతిస్తున్నాడయ్యా. మా జీవితంలో దయచేయండి. శరీరం చీకిపోయినప్పటికీ మరలా మరొక దేహముతో నా దేవుడిని కనపరుస్తాను. ఇటువంటి ప్రేమ యోగుని ఎడల కలిగి ఉన్నాడయ్యా. ఈరోజు అటువంటి ప్రేమ తండ్రి మేము కూడా కలిగి సన్నిధిలో జీవించే అనుభవం దయచేయండి దేవా. పేతురు లాంటి అనుభవం దయచేయండి. అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానయ్యా అయ్యా. అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానయ్యా అయ్యా. పేతురు చెప్పినప్పుడు అయ్యా, పేతురు కొన్ని ఆధిక్యతలు అప్పగించిన దేవుడు నాయన, కొన్ని బాధ్యతలు అప్పగించిన దేవుడు నాయన. ఇదిగో తండ్రి ప్రభా నాయన అయ్యా, తండ్రి తాళము చెవులు నాయన, ఇదిగో పేతురు చేతికి అప్పగించిన దేవుడు యేసయ్యా. ఉదయకాల సమయంలో నాయన అటువంటి ధన్యత అందరి జీవితాలను మేము కలిగి ప్రభు నువ్వు ఎక్కువగా ప్రేమించేవారుగా తండ్రి నీ సన్నిధిలో నిలిచే అనుభవం అందరికీ దయచేయమని తండ్రి ప్రభా నాయన. మరి ముందుగా తండ్రి చెప్పబడిన అయ్యా లేఖనాల బట్టి కూడా నీకు వందనాలు ప్రభు. ఇదిగో నిన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఆ వాక్యాన్ని సరైన జీవితాలు మేము కలిగి ఈ ఆత్మీయాత్రలో ముందుకు నడవడానికి కృప అందరికీ మీరు దయచేయమని, జీవులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము.